ఒక కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెడుతుంది. భూమి వైపు గ్రహశకలం దూసుకొస్తోంది. యుద్ధాలు, వరదలు, భూకంపాలు ఇవన్నీ 2025లో జరుగుతాయని 500 సంవత్సరాల క్రితం ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. నమ్మశక్యంగా లేదా? అయితే చైనాలో కొత్త వైరస్ బయటపడిన వార్తలు, నాసా హెచ్చరికలు చూస్తే ఈ వీడియో చివరి వరకు చూడకుండా ఉండలేరు. నేడు మనం 16వ శతాబ్దంలోని ప్రసిద్ధ ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ గురించి మాట్లాడబోతున్నాం. 2025 సంవత్సరం కోసం ఆయన చెప్పిన ఆశ్చర్యకరమైన ప్రవచనాలు, కొత్త వైరస్లు, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు ఇప్పుడు నిజమవుతున్నాయా? తాజా వార్తలతో ఈ ప్రవచనాలను కనెక్ట్ చేస్తే గుండెలాగేలా ఉంది. ముందుగా నోస్ట్రడామస్ ఎవరో తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో జీవించిన ఈ ఫ్రెంచ్ జ్యోతిష్కుడు తన పుస్తకాల్లో భవిష్యత్తును సూచించే కవితలు రాశాడు. నెపోలియన్ ఆరోహణ, ప్రపంచ యుద్ధాలు వంటి సంఘటనలను ఖచ్చితంగా చెప్పాడని చాలా మంది నమ్ముతారు. ఇప్పుడు 2025 గురించి ఆయన ఏమన్నాడో చూద్దాం. కొత్త వైరస్ భయం. నోస్ట్రడామస్ 2025లో ఒక కొత్త వైరస్ వ్యాప్తి గురించి హెచ్చరించాడు. ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు గబ్బిలాల గురించి వచ్చే కొత్త కరోనా రకం వైరస్ ను కనుగొన్నారు. కోవిడ్ లా మరో పాండమిక్ వస్తుందా అని ప్రపంచం భయపడుతోంది. ఇది నోస్ట్రడామస్ చెప్పిన దానికి మ్యాచ్ అవుతుందా? ఆయన రచనల్లో స్ట్రీట్ మెసెంజర్ అనే గ్రహశకలం 2025లో భూమికి ముప్పు తెస్తుందని ఉంది. ఇప్పుడు నాసా 2024 YR4 అనే గ్రహశకలం భూమి వైపు వస్తున్నట్లు హెచ్చరించింది. ఇది కాకతాళీయమా లేక నిజంగా ఆయన చూసిన భవిష్యత్తా? భూకంపాలు, వరదలు, వాతావరణ మార్పుల గురించి కూడా నోస్ట్రడామస్ హెచ్చరించారు. ధృవాల వద్ద మంచు కరగడం, గ్లోబల్ వార్మింగ్ పెరగడం ఇవన్నీ ఆయన చెప్పినవేనా? శాస్త్రవేత్తలు కూడా ఈ ఏడాది వరదలు, కరువులు, కార్చిచ్చులు ఎక్కువవుతాయంటున్నారు. యూరప్లో యుద్ధాల గురించి ఆయన ప్రస్తావించాడు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఇది ఆయన చెప్పిన దానికి సంకేతమా? సైబర్ నేరాలు, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతిక పురోగతుల గురించి కూడా ఆయన సూచనలున్నాయని డీకోడింగ్ చేసిన వారు చెప్తున్నారు. ఇవి నిజమైతే 2025 ఒక విప్లవాత్మక ఏడాది కావచ్చు. నోస్ట్రడామస్ ప్రవచనాలు నిజమవుతాయా లేక కేవలం ఊహాగానాలేనా? చైనాలో కొత్త వైరస్, నాసా గ్రహశకలం హెచ్చరికలు చూస్తే ఇవి కేవలం సంకేతాలు కావు, నిజాలైనా ఆశ్చర్యం లేదు. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.